హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. మన తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ వీడియో చేయమని చాలా వరకు అడగటం జరిగింది. గాయ్స్, మరి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫిమేల్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్లో జనరల్ అండ్ నక్సల్ అన్నింటికి ఈ 10 కేటగిరీస్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ అనేవి ఈరోజు నైట్ రేపు అలా మార్నింగ్ కంప్లీట్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీటితో పాటు నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పీఈటీ కట్ ఆఫ్ చెప్తున్నాను, అలాగే ఫైనల్ కట్ ఆఫ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను, నేను ఎలా అనాలిసిస్ చేయగా నాకు వచ్చిన ఐడియా ప్రకారం చెప్తున్నానమ్మా. ఇదే డ్యామ్ షూర్ అని కాదు. దయచేసి నెగిటివ్ కామెంట్స్ అవి పెట్టకండి, ఓకేనా. ఒక వీడియో చేయాలంటే చాలా ఎక్కువ టైము నేను స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా కళ్ళు పోయినట్లులాగా చీమల్లాగా ఉంటాయి అక్షరాల నోటిఫికేషన్లో. ఆ డేటా అంతా తీసుకొచ్చి పీపీటీ చేసి ఆ తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. సో దయచేసి నెగిటివ్ కామెంట్సే పెట్టకండి, అది కరెక్ట్ కాదు, ఓకేనా. మీరు పెట్టే కామెంట్ అనేది ఒకవేళ కరెక్షన్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకొని మరో 10 వీడియోస్ 10 రెట్లు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేలా ఉండాలి. అర్థం ఉందా? మీ కామెంట్ అలా ఉండాలి, ఓకేనా. సో మరి ఈ వీడియోలో కంప్లీట్గా ఫిమేల్కి సంబంధించి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 2024లో 46,000 పోస్టులు అనేవి మనకి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ నోటిఫికేషన్ మీరు ఏదైతే రాశారో ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో అందులో 53,000 53,000 వేకెన్సీ అనేది మనకి ఇవ్వటం జరిగింది రివైజ్డ్ నోటిఫికేషన్లో. ఫస్ట్ అయితే 39,000, ఇప్పుడు 7,000 పెరిగాయి. 7,000 కాదు, సారీ, 13,000 14,000 పెరిగాయి. సో పెరిగాక ఇప్పుడు టోటల్ వేకెన్సీ ఎంత అండి? 53,000 వేకెన్సీ. ఇందులో మేల్కి 48, ఫిమేల్కి 5370. దట్ ఈజ్ ఆల్ ఓవర్ ఇండియా. దేశం మొత్తం మీద వేకెన్సీ చెప్తున్నాను. ఇక్కడ ఫిమేల్ తెలంగాణ స్టేట్ మొత్తం వేకెన్సీ ఎన్ని? జనరల్ కేటగిరీలో బిఎస్ఎఫ్ ఏమో 39, సిఎస్ఎఫ్ 24, సిఆర్పిఎఫ్ 8, ఐటీబీపీ 6, ఏఆర్ 2, ఎస్ఎస్బికి ఎటువంటి పోస్టులు వేకెన్సీ లేవు ఈసారి. మరి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 28 వేకెన్సీ అంటే +11 బిఎస్ఎఫ్ పోస్టులు పెరిగాయండి. అలాగే సిఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి సిఐఎస్ఎఫ్లో 8 పోస్టులు అనేవి పెరిగాయి మనకి. అలాగే సిఆర్పిఎఫ్ వచ్చేటప్పటికి 6 పోస్టులు అనేవి పెరిగాయి. ఐటీబీపీకి వచ్చేటప్పటికి -9 పోస్టులు తగ్గిపోయండి. ఏఆర్కి వచ్చేటప్పటికి -2 4 ఉండేవి లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా 8 అనేది లెస్ అయ్యి, అంటే ఎటువంటి వేకెన్సీ ఈ ఇయర్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ 8 వేకెన్సీ ఎస్ఎస్బిలో ఇవ్వడం జరిగింది, ఓకేనా. అదే మీకు కంప్లీట్గా నేను చేసే వీడియో ఏదైతే ఉందో మీకే ఆటోమేటిక్ ఒక ఐడియా వచ్చేస్తుంది, కట్ ఆఫ్ మనం కూడా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చేస్తారు మీరు. ఆ విధంగా నేను పాజిటివ్ కంప్లీట్ కంపారిజన్తో ఇన్ డీటెయిల్ మీకు ఇస్తాను డేటా, ఓకేనా. సో ఇక్కడ ఇది వింగ్స్ వైజ్ ఎన్ని వింగ్స్? బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్బి, ఈ 7 వింగ్స్ 6 వింగ్స్కి సంబంధించి ఇచ్చాను వేకెన్సీ. ఇప్పుడు కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే ఎస్సీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయండి? 14, ఎస్టీ 5, ఓబీసీ 21, ఈడబ్ల్యూఎస్ 7, యూఆర్ 32. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ కేటగిరీ తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ 21 అంట, ఇప్పుడు 7 పోస్టులు తగ్గాయి. ఎన్ని తగ్గిపోయింది? 7 పోస్టులు తగ్గిపోయి. ఎస్టీకి వచ్చేటప్పటికి 3 పోస్టులు పెరిగాయండి. ఓబీసీకి వచ్చేటప్పటికి ఓన్లీ 1 పోస్ట్ పెరిగిందండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు తగ్గిపోయి. యూఆర్కి వచ్చేటప్పటికి +11, యూఆర్లో పోస్టులు అనేవి పెరిగాయి +11. ఇది కేటగిరీ వైజ్ వేకెన్సీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్సీ కేటగిరీకి 7 పోస్టులు తగ్గాయి అంటే లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కట్ ఆఫ్ పెరుగుద్ది, ఓకేనా. ఆ విధంగా మైండ్లో పెట్టుకోండి. టోటల్ 79 వేకెన్సీ. జనరల్ ఫిమేల్ 79, లాస్ట్ ఇయర్ 73, అంటే 6 పోస్టులు అనేవి ఓవరాల్గా తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది నక్సల్ వేకెన్సీ. ఫిమేల్ నక్సల్ చూసుకున్నట్లయితే నక్సల్ కేటగిరీలో 14 బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ 6, సిఆర్పిఎఫ్ ఏమో 2, ఐటీబీపీ 1, 00000. ఏఆర్కి ఎస్ఎస్బికి ఎటువంటి పోస్టులు లేవు. మరి ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే 1 పోస్ట్ తగ్గిందండి. ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2 పోస్టులు తగ్గిపోయి. ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2 పోస్టులు పెరిగాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ సిఆర్పిఎఫ్లో ఎటువంటి వేకెన్సీ తీయలేదు, ఈసారి 2 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఐటీబీపీకి వచ్చేటప్పటికి -5 5 పోస్టులు తగ్గిపోయి. ఏఆర్కి వచ్చేటప్పటికి -2 అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్బికి డైరెక్ట్ -14.
అంటే నక్సల్ ఫిమేల్కి చాలా వరకు పోస్టులు తగ్గిపోయాయి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 03, 01, 06, 03, 10 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్సీ కేటగిరీలో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఒక పోస్ట్ తగ్గిపోయింది. ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్ ఎటువంటి వేకెన్సీ లేదు. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి -5 అయిపోయిందండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి -3 అయిపోయింది. యూఆర్కి వచ్చేటప్పటికి -14. అన్ని విధాలుగా అన్ని కేటగిరీస్లో కూడా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ పోస్టులు తగ్గాయి తప్ప యాజ్ టీజ్గా కూడా లేవు. ఓకేనా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నక్సల్కి ఎలా చూసుకున్నా మనకి కట్ ఆఫ్లు పెరుగుతాయి. అవి కూడా పేపర్ ఎంత టఫ్నెస్ ఇచ్చినా కూడా మనకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం లేదండి. ఓకే, ఇక్కడ మీరు ఓవరాల్గా నక్సల్ వేకెన్సీ చూసుకుంటే ఈ ఇయర్ 23, లాస్ట్ ఇయర్ 45, అంటే ఇక్కడ -22. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 22 వేకెన్సీ అనేవి తగ్గిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నార్మల్గా ఏదైనా కట్ ఆఫ్ మెరిట్ అనేది ఎప్పుడు కూడా ఈ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే ఏ యూట్యూబర్ అయినా ఏ మాస్టర్ అయినా చేస్తారు. ఏ సీనియర్ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఈ అనాలిసిస్ ఈ కీ పాయింట్స్ మీద ఆధారపడి మనం చేస్తాం. వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే డిక్రీజ్ అయ్యే దాని మీద మనకి కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ టఫ్నెస్. ఇన్ కేసు మీ పేపర్ టఫ్గా ఇచ్చాడు అనుకోండి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. పేపర్ ఈజీగా ఇచ్చాడు అనుకోండి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి జనరల్ నక్సల్ మార్చడం వల్ల, అలాగే 50% స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండెడ్. నిజమే, ఈ 2025 ఆల్రెడీ మీరు రాసి ఉన్నారు కదా, అందులో అయితే ఆల్మోస్ట్ 54-56 lakhs అప్లికేషన్స్ వెళ్తే ఓన్లీ 25 lakhs అప్లికెంట్స్ మాత్రమే ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారు. దానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ చాలామంది గ్రూప్ డి ఎన్టీపీసీ మీద ఫోకస్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ తీసుకుంటే ఇక్కడ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేశారు. ఇలా అగ్నివీర్ వైపు కొందరు ఇంట్రెస్ట్ చూపారు. ఈ విధంగా కొందరు డీవియేట్ అవ్వడం వల్ల చాలామంది అప్లికెంట్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ అండి పీఈటీకి వచ్చేటట్టుగా ఫ్యూ స్టూడెంట్స్ విల్ బి ఆబ్సెంట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్మర్ అని రాశాను, అది కాదు వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ డి ఎన్టీపీసీ ఉంది. సో అటువైపు కూడా పిల్లలు డైవర్ట్ అవ్వచ్చు. చాలామంది ఎస్ఎస్జిడి ఎగ్జామ్ ప్రాక్టీస్ కోసం రాసి ఉండొచ్చు. ఒకవేళ సీరియస్గా రాసినా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందనుకోండి గ్రూప్ డి పైన, దాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ విధంగా చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంది పీఈటీలో. ఈ విధంగా కూడా మనకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎస్సీ కేటగిరీ మనం చేస్తున్నాం. ఎస్సీ జనరల్, ఎస్సీ నక్సల్ ఫిమేల్, ఎస్సీ జనరల్ ఫిమేల్, ఎస్సీ నక్సల్ ఫిమేల్, ఇదండి మనం కట్ ఆఫ్ చేస్తాం. ఎస్సీ జనరల్కి లాస్ట్ ఇయర్ 21 వేకెన్సీ ఉంటే ఇప్పుడు 14 అంటే -7 పోస్టులు తగ్గిపోయాయి సార్. ఎన్ని పోస్టులు తగ్గిపోయింది? 7. బట్ యూఆర్కి వచ్చేటప్పటికి 32 ఉన్నాయి, 21 లాస్ట్ ఇయర్. ఇక్కడేమో పెరిగాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 46 వేకెన్సీ, ఇవి ఓవరాల్గా చూసుకుంటే 42 వేకెన్సీ. కానీ యూఆర్ అనేది ఓన్లీ ఎస్సీ మాత్రమే కాదు, అన్ని కేటగిరీస్ కూడా ఎలిజిబులే. ఎవరు ఎలిజిబుల్ అంటే అన్ని కేటగిరీస్లో కూడా ఇక్కడ జనరల్లో మాట్లాడుకుంటే జనరల్ యూఆర్ పోస్టులు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఈ 4 కేటగిరీస్ కూడా ఎలిజిబుల్. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకోకుండా, ఏజ్ రిలాక్సేషన్ అంటే 23 లోపు ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మంచి మార్కులు వస్తే ముందు యూఆర్ ద్వారా క్లియర్ చేస్తాడు. ఆ తర్వాతే మీ యొక్క పర్టికులర్ కేటగిరీ ద్వారా క్లియర్ చేస్తాడు. అది కొంచెం గుర్తుంచుకోండి. ఇన్ కేసు నీకు ఏజ్ ఏమో 25 years, ఏజ్ 25 years అంటే ఏంటి? ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నాం ఓబీసీ ద్వారా, లేదంటే ఎస్సీ ఎస్టీ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ తీసుకుని నీకు 120, 130 మార్కులు వచ్చినా కూడా యూఆర్లో పోస్టులకి తక్కువ మెరిట్ ఉన్నప్పుడు కూడా యూఆర్ వేకెన్సీ నీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ నీ కేటగిరీలో ఎలిజిబిలిటీ మాత్రం నీకు ఉంటుంది. అర్థమైందా? అది ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకుంటే వాళ్ళకి యూఆర్ అవకాశం ఉండదు. ఓకే, సో లాస్ట్ ఇయర్ పీఈటీ కట్ ఆఫ్ ఇది తీసాడు సార్. ఎంత? 67.5. పీఈటీ కట్ ఆఫ్ 67.5 తీసాడు. మరి పీఈటీ కట్ ఆఫ్ 67.5 తీస్తే ఇప్పుడు ఎలా చూసుకున్నా కూడా ఇది 75+ ఉంటుందండి కట్ ఆఫ్. పీఈటీ కట్ ఆఫ్ మీకు 75+ ఉంటుంది అమ్మాయిలు, గుర్తించుకుందామా. నెక్స్ట్ ఏమో ఫైనల్ కట్ ఆఫ్స్ వచ్చేటప్పటికి ఎంతకు జాబ్ వచ్చిందంటే తెలంగాణ స్టేట్లో ఫైనల్ కట్ ఆఫ్ ఎస్సీకి 89.1కి, అంటే ఏఆర్కి, బిఎస్ఎఫ్కి ఏమో 71.6కి, సిఎస్ఎఫ్ ఏమో 94.2. కానీ ఏఆర్ పోస్టులు లేవు ఈసారి. ఓకేనా? ఐటీబీ ఎస్ఎస్బికి కూడా పోస్టులు లేవు మనకి. సో చూసుకుంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీకి అయితే మెరిట్ ఎలా ఉంటుందంటే పోస్టులు తగ్గాయి కాబట్టి ఇక్కడ తక్కువ మెరిట్ 71.6 అనేది లాస్ట్ ఇయర్ ఫైనల్ మెరిట్.
ఫైనల్ కట్ ఆఫ్. మరి ఈసారి చూసుకుంటే మీకు 85+ ఉంటేనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 85+ వస్తేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మైండ్లో పెట్టుకోండి, మీరు కూడా ఎనాలిసిస్ చేసుకోండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా గైస్. అదే ఎస్సీ నక్సల్కి వచ్చినట్లయితే మనకి పీఈటీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ పీఈటీ కట్ ఆఫ్ 59.4 తీసాడండి. పీఈటీ కట్ ఆఫ్ ఎంత తీసాడు? 59.4. మరి వేకెన్సీ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 4, ఇప్పుడు 3 జాబులే, ఇప్పుడు 3. మరి ఇప్పుడు కట్ ఆఫ్ అనేది అట్లీస్ట్ 65+ అయితే ఉంటుందండి. కట్ ఆఫ్ 65+ ఉంటుంది. పీఈటీ కట్ ఆఫ్ 65+ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి ఫైనల్ కట్ ఆఫ్లో బీఎస్ఎఫ్కి ఏమో 70.5 లాస్ట్ ఇయర్, ఐటీబీపీకి 73.6 అండి. ఓకే, సిఎస్ఎఫ్కి 100.9 ఇచ్చాడు, ఏఆర్కి వచ్చాడు 80 ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మీకు అట్లీస్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది 75+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అండి. 75+ మార్క్స్ వచ్చి ఉంటే జాబ్ మీద కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఇది ఎస్సీ నక్సల్, ఎస్సీ జనరల్, ఫిమేల్ కట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది. ఓకేనా గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్ కేసు మీరు ఈ రేంజ్లో ఉండి ఫిజికల్ గ్రౌండ్ ప్రాక్టీస్ కోసం రావాలనుకుంటే మన అకాడమీకి రండి. కంప్లీట్గా మీకు ఎస్ఎస్జీడీకి సంబంధించి ఈవెంట్స్ కంప్లీట్ చేయించే బాధ్యత నాది, క్వాలిఫై చేయించే బాధ్యత నాది. దీంతోపాటు ఎవరైతే ఈ రేంజ్లో లేరో, తక్కువ మార్క్స్ వచ్చాయో, నెక్స్ట్ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్ డ్యామ్ షూర్గా కొట్టాలనుకుంటే మాత్రం అకాడమీకి రండి. సూపర్ 60 అని చెప్పి ఓన్లీ ఎస్ఎస్జీడీకి నేను కొత్త బ్యాచ్ తీసుకున్నాను. జూన్ 1st వీక్ కల్లా న్యూ స్టూడెంట్స్ని ఎస్ఎస్జీడీ బ్యాచ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు మీకు రియల్గానే యూనిఫామ్ వేయాలి అనుకుంటే అకాడమీకి రండి. అట్లీస్ట్ 9 months అయితే నాతో జర్నీ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అంటే ఆగస్ట్లో వచ్చే నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ మళ్ళీ ఫెబ్రవరిలో కానీ జాన్వరిలో అవుద్ది. ఈ 8 months కూడా నాతో జర్నీ చేసినట్లయితే డ్యామ్ షూర్గా ఫైనల్ మెరిట్లో కూడా నీ నేము వచ్చే విధంగా నిన్ను తయారు చేసే బాధ్యత నాది. ఎవరున్నా వచ్చేయండి. ఫీజుల కోసం ఆలోచించొద్దు, టైం కోసం ఆలోచించొద్దు, ఎంజాయ్మెంట్స్ కోసం ఆలోచించొద్దు. మీ లైఫ్ కోసం మీరు సాక్రిఫైస్ చేయాలి. అర్థమవుతుందండి. సో గాయస్, మరి ఇంత మంచిగా నేను కట్ ఆఫ్ మీకోసం చేశాను కాబట్టి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ ఆఫ్ కామెంట్స్ నాకు రావాలి. సో పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ వస్తే దాన్ని బట్టి ఇంకా మంచిగా నేను మంచి వీడియోస్ చేయాలి. కంప్లీట్గా మీకు ఇంకా ప్రిసైజ్ కట్ ఆఫ్ ఇవ్వడానికి బాగుంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. పోలింగ్ జెన్యూన్ ఓటింగ్ చేయండి, ఇంకా ప్రిసైజ్ కట్ ఆఫ్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా గాయస్. మరి ఫ్యూచర్ సోల్జర్స్ అని మీ అందరికి కూడా జై హింద్, ఆల్ ద బెస్ట్.